సరే ఇక్కడ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కొంత భంగకరం, ఇబ్బందికరం ఉంటే మోదీ మాట వినకపోతే మద్దతు వెనక్కి తీసుకోవచ్చా బాబు? మోడీ మన డబ్బు రాష్ట్రానికి నిధులు ఇవ్వటమా ఇవ్వకపోవడమా అలాంటివి కాకుండా మనది ఏ పార్టీ అయినా బీజేపీ అయినా కమ్యూనిస్టులైనా వైసీపీ తెలుగుదేశం అయినా సరే మన పార్టీలంతా రాజకీయ అవకాశవాదం అండి. ఇట్ ఈస్ షీర్ పొలిటికల్ ఆపర్చునిజం అంటాం దీన్ని. కనుక అవకాశం వస్తే ప్లేట్ ఫిరాయిస్తారు ఎవరన్నా సరే. కానీ ఇక ఆ స్పేస్ అంటే నరేంద్ర మోదీ గవర్నమెంట్ 5 నెలలు పూర్తి చేసుకోవచ్చా? చేసుకునే అవకాశం ఉందండి కదా, పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. చేసుకునే ఇబ్బంది ఉన్నా సరే కొన్ని వాళ్ళు చేయలేరు కొన్ని పనులు. ఆ బ్రూట్ మెజారిటీ లేదు కనుక పార్లమెంట్లో వాళ్ళు అనుకుని కొన్ని చేయలేకపోవచ్చు. నరేంద్ర మోడీ ఒట్టి పవర్ మాంగర్, ప్రజల మనిషి అనే ముసుగులో ఆయన గట్టి పవర్ మాంగరు. కనుక తను కాపాడుకుంటాడు పదవిని, కొంత రాజీ పడతాడు, పదవి అయితే వదలడు. అయితే ఒక 10 ఏళ్ల నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కనుక న్యాచురల్గా ఆ స్టేచర్ కూడా ఉంటుంది. ఒక మహానుభావుడిగా, ఒక అద్భుతమైన నాయకుడిగా, ఈ దేశాన్ని ఉత్తేజపరుస్తున్నవాడుగా, ఇంకో శతాబ్దం ముందుకు తీసుకెళ్లేవాడుగా పేపర్లు కీర్తిస్తూ ఉంటాయి, రాస్తూ ఉంటాయి, కవర్ పేజీలు వేస్తూ ఉంటాయి. అతను ధ్యానం చేస్తూ ఉంటాడు, పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటాడు, సకల వేషాలు వేస్తూ ఉంటాడు అతను. కనుక రాజకీయంగా మన దేశానికి కొంత సరిపోద్ది. ఇలాంటి జోకర్స్ వల్ల ప్రజలకు నచ్చుద్ది, ఇలాంటి వాళ్ళు నచ్చుతారు అనమాట. ఈ కాషాయం కట్టుకోవడం, సాధువులను చుట్టూ పెట్టుకోవటం, ఈ యోగా చేయండి అని చెప్పటం, ఇలాంటివన్నీ మన దేశానికి బాగా కుదురుతాయి. జనం కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు కనుక. ట్రాజడీ ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ గొప్ప పార్టీ అని అంటున్నారు. ఎందుకు ఆ భావన వచ్చింది? మిగిలిన పార్టీలు పెర్ఫామ్ చేయలేకపోయినాయి. బాగా పరువున్న పేరున్న వామపక్ష పార్టీలు కానీ, దేశాన్ని దశాబ్దాల తరబడి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ ఒక గట్టి ఆల్టర్నేటివ్గా నిలబడలేకపోయినాయి. వాటికి అవే కూలిపోయినాయి, తమ పునాదుల్ని పోగొట్టుకున్నాయి, జనానికి దూరమైనాయి. దానివల్ల అడ్వాంటేజ్ బోల్డంత గ్యాప్ వచ్చింది. బీజేపీ దాన్ని చాలా బ్రిలియంట్గా వాడుకుంది. ఆ విషయంలో బీజేపీని అభినందించాలి నిజంగా. కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ భవిష్యత్తు నాయకుడు అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు ఆ భరోసా, భవిష్యత్తు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు. అంటే పవన్ కళ్యాణ్ మరొకరు ముఖ్యమంత్రి అయితే ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయా? అది మౌలికమైన 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి, తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు భారతదేశం ప్రధానమంత్రిగా ఉండి, అంత ప్రజానాయకుడు, ఈ దేశంలో పేదరికం ఏమన్నా అలా వెళ్ళిపోయిందా? ఏం లేదుగా. ఏం పోలే, ఏం లేదు. చెక్కు చెదరకుండా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవడం అంటే ఏమంటున్నారంటే, కాపులు కొంచెం పెద్ద సంఖ్యలో ఉన్నారు కనుక ఆంధ్రప్రదేశ్ వరకు కాపులకు రాజ్యాధికారం అంటున్నారు. యూపీలో దళితులకు రాజ్యాధికారం అన్నాం, బీహార్లో బీసీలకు రాజ్యాధికారం అన్నాం. నువ్వు వచ్చేస్తుందా వెంటనే? వాళ్ళు చదువుకోవాలి, స్థిరపడాలి. వాళ్ళ కులాల నుంచో వాళ్ళ పక్షం నుంచో పెద్దవాళ్ళు ఇండస్ట్రియలిస్టులు ఉండాలి కదా. ఏమీ లేకుండా బీసీల్లోనో కాపుల్లోనో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఒక 20% మంది చదువుకుంటే మిగిలిన 80% మంది కొంతమంది చదువు లేని వాళ్ళు, కొంతమంది సెమీ లిటరేట్స్. కనుక ప్రజలతో ముఖ్యంగానే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కూడా కావచ్చు, ముఖ్యమంత్రి కాదుగా మనకు ముఖ్యం కాదు. కానీ మన రాజకీయాలు ఏంటంటే రేవంత్ రెడ్డి చుట్టూ, కేసీఆర్ చుట్టూ, జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుంటాయి మన రాజకీయాలు. తిప్పబడుతున్నాయి, కొన్నిసార్లు తిప్పబడుతున్నాయి. మీరు అన్నట్టు కరెక్ట్ అది. కనుక ప్రజల సంక్షేమం, ప్రజల మేలు అనేది మాట్లాడే ఓటుని జోకర్గా, బఫూన్గా చూస్తున్నారు. కానీ సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడుకు మొన్నటి ఎన్నికల్లో అంత మద్దతు రావడానికి, అంతమంది దేశ విదేశాల నుంచి రావడానికి ప్రేరేపించిన అంశాలు, ఉత్ప్రేరకాలు ఏమై ఉండొచ్చు? ఉత్ప్రేరకం చాలా క్లియర్గా ఉందండి. అది చంద్రబాబు నాయుడిని దారుణంగా హత్య చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఫైనల్గా అల్టిమేట్గా జైల్లో కూడా పెట్టాడు. దాంతో చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకొని ఈసారి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయండి, కమిటెడ్ ఓటర్స్ మాకున్నారు అనే కాకుండా డబ్బు ప్రధానమైన పాత్ర వహిస్తుంది అని మనకంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు ఆ విషయం. కనుక ఆ డబ్బు పూల్ చేసి దాన్ని సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేశారు, సద్వినియోగం చేసుకున్నారు. ప్రతి మూలకి డబ్బు చేరుకునేలాగా. ఎందుకంటే గుంటూరులో పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ అనే
5,500 కోట్ల ఆస్తిని డిక్లేర్ చేశాడు. ఆయన అమెరికాలో వ్యాపారం చేసుకునేవాడు, ఆయనకు ఆంధ్రప్రదేశ్తో పెద్దగా సంబంధం లేదు. అలాంటి వాళ్ళని రప్పించుకున్నాడు చంద్రబాబు చాలా తెలివిగా. తప్పి మీరు ఇన్వెస్ట్ ఖర్చు పెట్టుకోండి మీరు అన్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు. ఫస్ట్ టైము పాలిటిక్స్లో వచ్చాడు, ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. కనుక నీ క్రైటీరియా ఏంటి? నీకు కొన్ని వేల కోట్లు ఉండవలను, అవి మన రాజకీయాలు.